నాకు ఒక డౌట్ గురు. మామూలుగా మనిషి చనిపోతే ఏం చేస్తారంటే, వాళ్ళ బట్టలు, మంచము, దుప్పటు, సంథింగ్ కొన్ని వస్తువులు వాడుకే వస్తువు ఉంటాయి కదా! అయన్నీ తీసుకొనెళ్ళి బయటికి తీసుకొనెళ్ళి పడేస్తారు ఎక్కడో ఒక చోట. లేదంటే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తారది. ఎందుకంటే మనిషి లేడు, ఆ మనిషి వాడిన వస్తువులు ఎందుకు అని. మరి ఆ వ్యక్తినే కదా సంపాదించింది. ఆస్తి అయినా సరే, బంగారం అయినా సరే, డబ్బులైనా సరే, ఇల్లు అయినా సరే, మరి అది కూడా ఇచ్చేయొచ్చు కదా! ఆయనతో పాటే అది కూడా పంపించేయచ్చుగా. ఆయన కట్టిందే, ఆయన సంపాదించిందే, ఆయన కష్టపడిందే, ప్లస్ ఆయన వా వాడింది, యూజ్ అయింది, ఆ వస్తువుల్లో పనిచేసింది అన్నీ ఆయనే కదా! మరి అది ఎందుకు పడేయరు? ఆయనతో పాటు అది కూడా వెళ్ళిపోవాలి కదా! వేరేళ్ళకి ఇచ్చేయాలి కదా! అంటే ఇక్కడ కొంచెం డౌట్ ఉంది సార్. ఎవరైనా సరే కొద్దిగా క్లారిటీ ఇవ్వండి మాస్టర్.